హాయ్ హలో ఎలా ఉన్నారండి? నేను మీ హేమలత. వెల్కమ్ టు సాయి చరణ్ యూట్యూబ్ ఛానల్ అండి. బాగున్నారా? నేనైతే ఈరోజు సంక్రాంతి రోజు అండి. సంక్రాంతి రోజు తేనెతోనలో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, బయట అయితే క్రంచీగా, లోపల అయితే చాలా సాఫ్ట్గా తేనెతో ఉంటుందండి. ఈ రెసిపీ అయితే మాత్రం చాలా బాగుంటాయండి. తేనెతోనలో మా ఆంధ్ర సైడ్ బాగా ఫేమస్ అండి. ఇవి కూడా వండుకోవడంలో మాత్రం చాలా టెక్నిక్స్ కూడా తెలిసి ఉండాలండి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చాలా వివరంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అయితే ఆ మినపప్పు ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. పొట్టుపప్పు అండి. మనం కొట్టు మీద పప్పు అయితే పొట్టు తీయాల్సిన అవసరం లేదు. పొట్టుపప్పు అయితే పొట్టు తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఇలా గ్రైండర్లో వేసి మంచిగా రుబ్బుకోవాలండి. చాలా మెత్తగా రుబ్బుకోవాలండి. వాటర్ ఎక్కువ లేకుండా మంచిగా రుబ్బుకోవాలండి. సాఫ్ట్గా అయ్యే వరకు రుబ్బాలండి. అందులోనే సాల్ట్ కూడా కొంచెం మనకి పిండికి ఎంత అయితే సాల్ట్ సరిపోతుందో అంత చూసుకొని మరీ ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే మనం బెల్లంలో సాల్ట్ కంటెంట్ ఉంటుంది కదండి, అందుకని చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మెత్తగా చాలా సాఫ్ట్గా అయ్యే వరకు రుబ్బుకోవాలండి. ఇందులో టెక్నిక్స్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పాను కదండి. అదే రుబ్బు అదే ఆ పిండి నలగకపోయినా సరే సరిగ్గా రావండి, తేనె పేర్చు బాగోదు కూడా. అలా కొంచెం ఒక చిన్న పించాపు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా మంచిగా రుబ్బుకుని పిండిని ఒక దాంట్లో తీసుకోవాలండి. మనం రుబ్బేటప్పుడు కూడా చూసుకోవాలండి. పిండిలో మన వాటర్ ఉంటుంది కదండి, వాటర్ ఎక్కువైపోయినా జారుడుగా అయిపోతుందో అప్పుడు మళ్ళీ అవి తేనెతోనలో తిప్పడానికి అవ్వదండి. అలా సాఫ్ట్గా వీడియోలో చూపించాను కదండి, నేను చాలా సాఫ్ట్గా ఉంది ఆ పిండి. అంత సాఫ్ట్గా అయ్యే వరకు మంచిగా రుబ్బుకోవాలండి. ఎక్కడ పప్పు అది లేకుండా చాలా సాఫ్ట్గా రుబ్బాలండి ఈ పిండిని మాత్రం. మా ఆంధ్ర సైడ్ అయితే ఈ వంటకం చాలా ఫేమస్ అండి. ఇది ఇది పిండి సరిగ్గా నలగకపోయినా సరిగ్గా వేగకపోయినా సరే అసలు తేనె పేర్చండి. ఇవి ఇందులో టెక్నిక్స్ అన్నాను కదండి, ఇవే అండి. ఏం బాగా మంచిగా రావు. ఇవన్నీ కరెక్ట్గా చూసుకుంటేనే అవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ముందుగా అయితే మనం ఆయిల్ తీసుకోవాలండి. ఒక పెనంలో సరిపడేంత ఆయిల్ తీసుకొని తేనె రెడీ చేసి ఉంచుకోవాలండి. నేను తేనె రెడీ చేసినప్పుడు క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. అప్పటికే మా అమ్మగారు తేనె రెడీ చేస్తారు. తెగపాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి. ఓన్లీ పంచదార బెల్లం అయినా కరిగించుకొని మంచిగా తేనెలా రెడీ చేసుకుంటే చాలు. గులాబ్ జాములకి ఎలా అయితే రెడీ చేసుకుంటాం సేమ్ అంతే అండి. అలా వాటిని తేనెలాగా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అప్పుడైతే సరిగ్గా 2-3 వీడియోలు మా బాబు వాళ్ళు తీశారు కానీ అవి మిస్ అయిపోయిందండి. అందువల్ల లాస్ట్లోదే క్లిప్ మీకు చూపించాలి కదని తీసాను ఫ్రెండ్స్. అలా నేను వీడియోలో చూపించిన విధంగా అలా తిప్పేసుకోవాలండి. తేనెతోనలకంటూ ఒక వేరే ఏ, పరికరం ఉంటుందండి, దాంతో తిప్పుకోవాలండి. ఎక్కడైనా దొరుకుతాయి, మా ఆంధ్ర సైడ్ అయితే బాగా దొరుకుతాయండి. అవి అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి బాగా మంచిగా అలా ఫ్రై అవ్వాలండి. వేగకపోతే మాత్రం అస్సలు తేనె పేర్చండి. ఏం కూడా బాగోకూడదు. మంచిగా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు తేనెలో వేసి వెంటనే ఆ వేడి మీద వెంటనే మనం తేనెలో మొత్తం ములిగేలా డిప్ చేయాలండి. చూసుకోండి ఫ్రెండ్స్, నేను చూపించాను కదా వీడియోలో సేమ్ అలా అండి. వేసిన వెంటనే మొత్తం తేనెలో ములిగేలా డిప్ చేయాలండి. ఒక కాసేపు నుంచి అలా మళ్ళీ తీసి పక్కన ఉన్న గిన్నెలో వేసుకోవడమేనండి. తర్వాత కూడా మళ్ళీ వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని అలా తీసానండి. చూసారా ఎంత బాగా తేనిపించాయో. నేను తీస్తుంటేనే ఆ వెయిట్కి ఇది అయిపోతుందండి. అంత బాగా తేనిపించాయండి. చాలా యమ్మీ యమ్మీగా వచ్చాయి ఫ్రెండ్స్. అలా మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, మా ఆంధ్ర సైడ్ అయితే ఒక పెళ్ళిళ్ళకైనా ఒక అదే మెచ్యూర్ ఫంక్షన్స్, అమ్మాయిలు మెచ్యూర్ అయినప్పుడైనా ఎప్పుడైనా సరే ఎక్కువ శాతం ఇవే వండుతారండి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతిలో. ఏ లేదండి, మనం కొంచెం జాగ్రత్తగా అంతా చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. చూసారా, చాలా బాగా పీల్చేయండి నాకైతే మాత్రం తేనె.
మనం మొత్తం బెల్లం వేసుకున్నా పర్వాలేదు, కొంచెం బెల్లం, కొంచెం పంచదార వేసుకున్నా పర్వాలేదని మన ఇష్టం అండి. మనకి హెల్తీగా కావాలనుకుంటే మొత్తం బెల్లం వేసుకోవడమే మంచిది ఫ్రెండ్స్. చూసుకొని మీకు ఎలా కావాలనిపిస్తే అలా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ రెసిపీ చాలా బాగా మంచిగా వచ్చిందండి నాకైతే. మీరు కూడా ట్రై చేయండి, మీకైతే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, మంచిగా చూస్తున్నారు వీడియోస్, అస్సలు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒక లైక్ ఇవ్వండి, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరికీ మకర సంక్రాంతి శుభ